గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 2 చూడండి ఏ విధంగా ఇక్కడ నీళ్లు వర్షపు నీళ్లు పోతున్నాయి చూడండి. గ్రీన్ హిల్స్ కాలనీ వర్షపు నీళ్లకు జలమాయమైంది చూడండి. జలమాయమైన గ్రీన్ హిల్స్ కాలనీ చూస్తున్నారు కదా, మొత్తం జలమయమైంది గ్రీన్ హిల్స్ కాలనీ. చూడండి జలమయమైన గ్రీన్ హిల్స్ కాలనీ అంటే గ్రీన్ హిల్స్ కాలనీ జలమయమైంది. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, ప్రాబ్లం ఏంది మీది? మొత్తం వాటర్ స్టోరేజ్ జమ అవుతుంది. మొత్తం ఆడ రెండు మోరీ బంద్ చేసి మొత్తం వాటర్ స్టోరేజ్ మాకు నడవాలి కష్టము. మోరీ మొత్తం ఒకటే మోరీ మీద మొత్తం ఓట్లు అయ్యి ఇక్కడ మన కాలనీ మొత్తం వాటర్ మొత్తం స్టోరేజ్ అయిపోయింది. అదే ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ యొక్క దృష్టికి తీసుకుపోయినారా? అంటే 3 సంవత్సరాలు 3 సీజన్కి చూస్తున్నారు కదా. ఈ వాహనాలు ఎట్లయిందంటే చాలామంది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కూలీలు బండిలో పోతున్నారు వాళ్ళు. ఇది మొత్తం రోడ్డు జలమాయమైంది, ఆటోలో పోతున్నారు వాళ్ళు. సార్ చెప్పండి. ఈ వాటర్ మొత్తం స్టోరేజ్ అవుతుంది. ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం. అంటే ఇది వచ్చే నీళ్ళు ఎక్కడి ఇవి? ఈ నీళ్ళు ఈ యొక్క నీళ్ళు మోరీ నుంచి వస్తున్నాయి. ఆడ పై నుండి వస్తున్నాయి. మోరీ నుంచి వస్తున్నాయి. జలమాయమైన గ్రీన్ హిల్స్ కాలనీ 2 ఫేజ్ 2 గ్రీన్ హిల్స్ కాలనీలో జలమాయమైంది మొత్తం. మీరు చూడొచ్చు. చూడండి కాలువలోకి వెళ్ళి ఈ నీళ్ళే గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 2లో వచ్చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 2 ఏ విధంగా నీళ్లు ఇక్కడ జలమయమవుతున్నాయి మీరు చూడొచ్చు. మొత్తం ఇక్కడ రోడ్లు ఉన్నా కూడా రోడ్డు మీదకి వెళ్ళి పైనుండి వస్తున్నాయని ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దీనిని దృష్టిలో ఉంచుకొని స్థానిక కార్పొరేటర్లు ఉన్నతాధికారులు దీని మీద కఠిన చర్య తీసుకోవాలని వెంటనే కోరుతున్నారు. చూడండి చూడండి చాలామంది రావాలంటే ఆటోలో వస్తున్నారు. చూడండి ఆటో ఆగిపోయింది ఆడ. చూడండి చూడండి ఏ విధంగా ఈ ఆటో యొక్క టైర్లు మునిగిపోయినాయో మీరు చూడవచ్చు. ఈ యొక్క దృశ్యాలు అనేది గ్రీన్ హిల్స్ కాలనీలో. ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు తమ ఇంటికి ఏ దారిలో పోవాలని. నలువైపుల నుండి నీళ్ళు అనేది కప్పుకున్నాయి. చూడండి ఈ మహిళ ఆలోచిస్తున్నది ఎటువైపు నుండి పోవాలనేది తమ ఇంటికి. ఇక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి. వాటర్ ఎక్కువైంది. స్థానికులు చెప్తున్నారు ఆడ ఆగమని. చూడండి ఏ విధంగా మహిళలు తమ ప్రాణాలు ఏమో అరచేతిలో పెట్టుకొని వస్తున్నాయి ఇక్కడ. చూడండి మూలకెళ్ళి ప్రమాదం అంచులకి వెళ్ళి మహిళ పోతుంది. చూడండి ఏ విధంగా అంచులకి వెళ్ళిపోతుంది. రోడ్డు అంచుల్లోకి వెళ్ళి ప్రయాణం చేస్తున్నది ఈ మహిళ. చూడండి మహిళ ఏ విధంగా తమ మోకాలు దాకా నీళ్లు రావటం వలన ప్రమాదం మంచులో మహిళ ఇది అడుగేస్తుంది. ఆయన సైకిల్ కూడా అక్కడనే పడిపోయింది ఆడ సార్ది పూర్తిగా. చూడండి ఓ పెద్దమ్మ చూడు ఏ విధంగా వస్తున్నదో. ఇక్కడ ఏ గుంత ఓపెన్ ఉన్నదో కూడా ఆమెకు కూడా తెలియదు. కానీ ప్రమాదం అంచులో ఆమె అడుగేస్తున్నది. ప్రయాణం ఎటున్నది చూడండి. ముందు మొత్తం నీళ్ళే. చూడండి
చూడండి చూడండి చూడండి చూడండి చూడండి కారు ఏ విధంగా ఉంది. చూడండి చూడండి బాబు ఏ విధంగా వస్తున్నారు. చూడండి ఇంకోటి ఆటో వస్తున్నది ఇక్కడ. గ్రీన్ హిల్స్ ఫేజ్ 2 దృశ్యాలు చూడండి. Yeah.